కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, సంఘము చూసారా, సంఘములో దేవుని సంతోషం ఏంటంటే నూతన ఆత్మలు చేర్చబడ్డం. సంఘములో దేవునికి ఉన్న సంతోషం ఏంటంటే కొత్త ఆత్మలు మన ద్వారా చూసారా జీతం ఉంటుంది. సువార్త పని చేసే వాళ్ళకి జీతం ఉంటుంది. అతిశయ కిరీటం వాళ్ళ మీద పెడతాడు. ఏం కిరీటం చెప్పండి? అతిశయ కిరీటం పెడతాడు వాళ్ళ మీద. నీకున్న పరిస్థితుల్లో నువ్వు చెయ్యి సువార్త. నీకు ఆదివారం ఒకటే కదా, ఆదివారం తీర్మానం చేసుకో. 1 గంట సేపు 2 గంటల సేపు ఏదైనా ఒక ప్రాంతం వెళ్ళడం కొరకు, లేకపోతే నువ్వు పనిచేసే స్థలాలు నిర్ణయం చేసుకో. ఈరోజు వాళ్ళకి వీళ్ళకి చెప్పాలనేసి. నేను క్రైస్తవుడును, నేను రక్షించబడ్డాను, నేను యేసయ్యను నమ్ముకున్నాను అని ధైర్యంగా చెప్పలేని జీవితము రక్షణ పొందని జీవితము. రక్షణ పొందని జీవితము. మరి చెప్తున్నా, నేను క్రైస్తవుడిని, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభు నా పాప పరిహారం కోసం ఈ లోకానికి వచ్చిన రక్షకుడు ఆయనలో సత్యాన్ని చూశాను, జీవాన్ని చూశాను, ఈ జీవితం ముగింపు తర్వాత పరలోకం ఉంది, నేను చూశాను ఆయనలో అని ధైర్యంగా దేవుని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి చెప్పడానికి ఎవరు సిగ్గుపడతారో వారు దేవుని సంబంధులు కారు. ఎందుకంటే ఆధారం ఏంటి అంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. సో ఆయన ఆత్మను మనలో ఉంచిన వాడు, ఆ ఆత్మ చేసే పని ఏంటంటే బలవంతం చేయబడతాం. బలవంతం దేవుని యొక్క ప్రేమను పంచడానికి, ప్రకటించడానికి బలవంతం చేయబడతా ఉంటాం, తొందర పెట్టబడతా ఉంటాము. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ఒక భక్తికి అలవాటు పడిపోయిన వ్యక్తి అయితే నువ్వు ఈరోజు మారాలి. సువార్త ప్రకటించడానికి నీ వయసు, నీ ఆరోగ్యము అడ్డు రాకూడదు. దూసుకెళ్ళాలి అంతే. అన్నీ సరి చేయబడతాయి. ఏదో ఒక వంక పెడతానే ఉంటాడు సైతాన్ నీకు. దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని మహిమ కొరకు అని ఏదైనా అనుకోేమి, ఏదో ఒకటి పెడతానే ఉంటాడు. బ్రదర్ చెప్తా ఉన్నాడు, నాకెంతో ఆశనా ఇల్లుగాలే పోయిన ఆయన, ఇంక రేపు వెళదాము చర్చకనంటే ఆటో నుంచి పడిపోయి కాలు ఇరిగిపోయిందంట. అదే అతను చర్చ అనుకుంటా, సినిమా కనుక్కొని ఉంటే కాలు ఇరుగుండదు. ఆటంక పెట్టబడతా ఉంటాం, ఆటంక పరచబడతా ఉంటాము. అయినా కూడా వాటిని అధిగమించి మనము దేవుని కొరకు ముందుకు సాగడమే గొప్ప విషయము. కాబట్టి రాత్రి మన బాధ్యతను మనము తిరిగి సువార్త ప్రకటించడం కొరకు సిద్ధపడాలి. కాబట్టి